భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మన ఊరు మన జెండా అనే కార్యక్రమము ఈరోజు ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడాలని మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు పిలుపు ఇవ్వడము, దానికి ముఖ్య అతిథిగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే కదిరి మన పార్థసారథి గారు రావడము, అలాగే మన రాష్ట్ర కార్యదర్శి సంజిరెడ్డి శ్రీనివాసులు, మండల అధ్యక్షులు, ఇంకా సీనియర్ నాయకులు అందరూ ఇచ్చేశారు. ఈ కార్యక్రమము ఈరోజు ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన పనులు, సంక్షేమము, అభివృద్ధి సమపాలలో చేస్తూ ఈ రాష్ట్రం యొక్క పురోగతికి కానీ ఎంతో ఇతోధికంగా సాయం చేస్తుంది. అందుకోసం భారతీయ జనతా పార్టీకి ఈరోజు అత్యధికంగా ఎక్కడ చూసినా వలసలు, పార్టీ యొక్క చేరికలు ఎక్కువైనాయి. పార్టీ యువ నాయకత్వం పెరుగుతుంది. యువకులంతా, మహిళలు పార్టీలోకి విరివిగా చేరుతున్నారు. ఇంకా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో బలీయమైన శక్తిగా ఎదగడానికి చాలా మార్గం సుగమమైంది. అందుకోసమే ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ రెపరెపలు ఆడాలా. గ్రామీణ ప్రాంతాల్లో మన కార్యకర్తలు ఎక్కడున్నారో అక్కడ ప్రతి వాడవాడన జెండా ఎగరవేయాలని దాదాపు ఈ అనంతపురం జిల్లాలో 150 జెండా దిమ్మెలు నిర్మించడం జరిగినది. గావ్ చలో అభియాన్లో భాగంగా ఈ వారం రోజులు ఈ కార్యక్రమాన్ని మేము ఇంకా రేపటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పోయి ఈ కార్యక్రమాన్ని విరివిగా చేపట్టడానికి ఎంతో ఆస్కారం ఉంది. ఏప్రిల్ 6వ తేదీ 1980 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఈ దేశానికి దేశహితం కోరే రాజకీయ పార్టీ కావాలి, కేవలం అధికారం కోసమో కుర్చీ కోసమో పాటుపడే రాజకీయ పార్టీ కాదు అని చెప్పేసి ఒక దేశహితం, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే ఒక సిద్ధాంతంతో పార్టీ పెట్టిన పార్టీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ. అంచెలంచెలుగా ఎదుగుతూ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో లాల్ కృష్ణ అద్వానీ గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి కానీ, మురళీ మనోహర్ జోషి లాంటి ఇట్లాంటి పెద్దలు, ఉద్దండులు, దేశభక్తి కలిగిన అసలైన దేశభక్తులు ఈరోజు పార్టీ స్థాపించి అభివృద్ధి చేసి, ఆ రోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే ఏకాత్మ మానవతావాదం కానీ లేకపోతే అంత్యోదయ స్కీమ్ అయితే చివరి వాడిని కూడా ఫలాలు అందాలని చెప్పేసి ఏదైతే పార్టీ పెట్టారో, ఈరోజు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలనలో ఆ రోజు ఏదైతే పార్టీ సిద్ధాంతంతో ఉందో ఆ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ ప్రపంచ దేశాల్లోనే బలమైన రాజకీయ పార్టీగా, అదేవిధంగా ప్రపంచ దేశాలకి మార్గదర్శనం చేసే పార్టీగా, అదేవిధంగా ప్రపంచ నాయకుల్లో ఒక గొప్ప నాయకులుగా తయారు చేసింది భారతీయ జనతా పార్టీ. వారసత్వ రాజకీయాలకు తావు లేకోకుండా, ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకుండా కేవలం దేశభక్తి ఒక్కటే ఉంటే చాలు ఈ దేశాన్ని పరిపాలించేదని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ రుజువు చేసింది. కాబట్టి ఈరోజు 46 సంవత్సరాలుగా మా ఆంధ్రప్రదేశ్లో పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో ప్రతి ఒక్క గ్రామానికి జెండా ఉండాలి, ప్రతి ఒక్క గ్రామంలోన పార్టీ బలంగా ఉండాలి. ఆ గ్రామం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలని ఒక QR కోడ్ ద్వారా, ఒక జెండా ఉంటే మామూలు రాజకీయ పార్టీల జెండా కాదు, అది ఒక సమగ్ర నివేదిక ద్వారా ఉంటుంది. ఆ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్న అభివృద్ధిని, అదేవిధంగా సంక్షేమాన్ని తెలియజేసే ఒక అడ్డాగా మారుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు MS పార్థసారథి గారిని, జిల్లా అధ్యక్షులు రాజేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పార్థసారథి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ నేడు ప్రపంచంలోనే 14 కోట్లకు పైగా సభ్యత్వం కలిగిన పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక పార్టీ. చైనా కమ్యూనిస్టు పార్టీలో కూడా అంత సభ్యత్వం లేదు. అంతటి ఆదరణ పొందినటువంటి పార్టీ. అంతేకాకుండా ఈ సభ్యత్వం అనేటువంటిది ఏదో తూతూ మంత్రంగా కాకుండా డిజిటల్గా వారి యొక్క సెల్ ఫోన్కి ఒక సందేశం రావడం ద్వారా దాన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారానే మనం ఈ యొక్క సభ్యత్వాన్ని కూడా తీసుకునేటువంటి ఒక ప్రక్రియను చేశారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు గతంలో దేశం వరకు మాత్రమే ఆలోచన చేస్తుంటే ఈరోజు యావత్తు ప్రపంచానికి అవసరం అనేటువంటి ఒక స్థాయికి భారతీయ జనతా పార్టీ యొక్క పాలన ఎదిగింది అని చెప్పేసి మనం గర్వంగా కూడా చెప్పుకోవాలి. ప్రపంచంలో ఈరోజు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినా లేదా ఇరాన్కు సంబంధించి ఇజ్రాయెల్కి అమెరికాకు వార్ జరుగుతున్నా కూడా
అందరికీ సమన్వయం చేసి యుద్ధాల సమయం కాదు ఇది అని ధైర్యంగా ప్రపంచంలోనే ఒక స్థిరమైనటువంటి యొక్క ప్రపంచం కావాలి, స్థిరమైనటువంటి యొక్క వ్యాపార రంగం కావాలి, స్థిరమైన ప్రజలకు సంక్షేమం కావాలని చెప్పే దమ్మున్నటువంటి యొక్క నాయకుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు మన ప్రియతమ ప్రధాని ఈరోజు ప్రపంచంలో కనబడుతున్నాడు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ అవసరం, ప్రపంచానికి అవసరం అనేటువంటి యొక్క మాట యావత్తు విదేశాల్లో కూడా ఉండేటువంటి యొక్క పత్రికలు కూడా రాస్తున్నాయి. అటువంటి యొక్క పరిస్థితిలో ఈ భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఈ యొక్క మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా తీసుకున్నారు, కార్యకర్తలందరూ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒకే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క మనిషి యొక్క ఆస్తి విలువ ఎలా లెక్క వేస్తారంటే, ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నాకు 10 లక్షలు ఉండి వచ్చే నెల 31వ తేదీ మార్చికి ఎంత ఉంటుందో దాన్ని ఆస్తిగా లెక్కేస్తారు. అప్పుడు 10 లక్షల నుంచి 20 లక్షలు పెరిగింటే 10 లక్షలు ఎక్కువగా పెరిగింది. భారతదేశం యొక్క శక్తిని ఏ విధంగా లెక్క వేస్తారంటే బడ్జెట్ ద్వారానే లెక్క వేస్తారు. 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ గారి హయాంలో 11 లక్షల నుంచి 13 లక్షల కోట్లకు మాత్రమే ఈ యొక్క దేశ బడ్జెట్ పెరిగింది. అంటే కేవలం 10 సంవత్సరాలలో ఆయన గొప్ప ఆర్థిక తత్వవేత్త, రకరకాలుగా చెప్పిండేటువంటి వాళ్ళైనా కూడా 2 లక్షల కోట్ల కంటే పెరగలే. అదే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, విదేశీ జార్జ్ సోరోస్ యొక్క వారసులు, వాళ్ళ బూట్లు నాకేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాయ్వాలా అన్నటువంటి నరేంద్ర మోడీ గారి హయాంలో 2014లో 13 లక్షల కోట్ల ఉన్న దేశ బడ్జెట్, ఎవరికైనా లెక్కలు రాకపోతే మీ పిల్లల్ని అడిగి చెప్పండి, 13 ఒకట్ల 13, 13 రెండ్ల 26, 13 మూడుల 39, 13 నాలుగుల 52, అది దాటి 56 లక్షల కోట్లకు పెంచిండేటువంటి యొక్క దమ్ము ఈ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వానికి ఉంది. గర్వంగా మన రాయలసీమ భాషలో చెప్తే మీసం మెలేసి ఏం చెప్పుకుంటామంటే 14 కోట్ల కార్యకర్తలు ఉండేటువంటి యొక్క భారతీయ జనతా పార్టీలో నేను సభ్యుణ్ణి అని చెప్పుకునేటువంటి యొక్క గర్వకారణమైన భారతీయ జనతా పార్టీలో మనమందరము చేరి దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఏదైతే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి పార్టీల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశంలో 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ సంవత్సరంలోకి అడుగు పెట్టుతున్నటువంటి తరుణంలో మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, మా జిల్లా అధ్యక్షులు కొనకొండల రాజేష్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మన ఊరు మన జెండా అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గం రూరల్ మండలంలో పాపంపేట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూసినట్టయితే ఒక చాయ్ వాలాని కూడా ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధిక యువకులను ఎంపీలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధిక మహిళా నాయకులను చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధిక పారిశ్రామికవేత్తల్ని యువకులని తీర్చిదిద్దినటువంటి భారతీయ జనతా పార్టీ. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి సమూలమైనటువంటి మార్పులకు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ప్రపంచంలో మనం చూసినట్టయితే ఒకప్పుడు భారతీయులను అవమానించేవాళ్ళు అమెరికా వంటి దేశాలు. ఈరోజు అమెరికా వంటి దేశాలు భారతీయుడు వస్తున్నాడంటే రెడ్ కార్పెట్ వేసి మనకి వెల్కమ్ చెప్తున్నారంటే అటువంటి గౌరవాన్ని తెచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం మన ఊరు మన జెండా అనే కార్యక్రమం మా ఏరియాలో రాప్తాడు నియోజకవర్గం పావంపేట గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అన్న గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కొనకొండల రాజేష్ అన్న గారికి మరియు రాష్ట్ర నాయకులు సందిరెడ్డి శ్రీనివాస్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, దాదాపు 14 కోట్ల మంది కార్యకర్తలు గల ఏకైక పార్టీ, దాదాపు 1560 మంది ఎమ్మెల్యేలు గల గొప్ప పార్టీ, 240 మంది ఎంపీలు గల ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ 1980 సంవత్సరంలో ఆవిర్భవించి నేటికి 46 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ప్రతి కార్యకర్తలు కూడా ఈరోజు పండుగ వాతావరణంలో ఈ జెండా వందనం కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు రాప్తాడు రూరల్ మండలంలో ఈ కార్యక్రమంని గొప్పగా ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం ఒక కార్యక్రమంలాగా కాకుండా ప్రతి కార్యకర్త పండుగలాగా చేసుకుంటున్నారని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తారు.